ఓం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నా భారతీయ సోదర సోదరీమణులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన సనాతన ధర్మం గొప్పతనం గురించి ఎప్పుడు తెలుసుకుంటున్నాము. ఎందుకు దాని గురించి తెలుసుకోవడం అని అనిపించవచ్చు. రామనామం చిన్నదే అయ్యుండొచ్చు, కానీ వందల వేల లక్షల కోట్ల సార్లైనా జపిస్తాం. ఎందుకు? అదే మనని తరింపజేస్తుంది కాబట్టి. ఏంటి తరింపజేయడం అంటే, మనం ఏదైతే అజ్ఞానంలో ఉన్నామో ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు నడిపించేదే. నిజానికి ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్న ఆ తెలివి కానీ, మీరు అర్థం చేసుకుంటున్న ఆ తెలివి కానీ, ఆ తెలివి ఈ శరీరానికి ఉందా? దీనికి లేదు కదా. ఆ తెలివి కనుక బయటికి వెళ్ళిపోతే ఇది శవం, అది ఉంటే శివం. ఆ శివుడే మనని నడిపిస్తున్నవాడు. అది గ్రహించడమే జ్ఞానం, అది గ్రహించకపోవడమే అజ్ఞానం. అదే మనం అసతోమ సద్గమయ అనే శ్లోకంలో తెలుసుకుంటున్నాము. అసత్యం నుండి సత్యం వైపు వెళ్తే అజ్ఞానం అనే అంధకారం తొలగి జ్ఞానం అనే జ్యోతి వస్తుంది. జ్ఞానం అనే జ్యోతి వెలిగినప్పుడు మనం మృత్యువు నుండి అమృతత్వం వైపు వెళతాం. ప్రతి మానవుడు సాధించాల్సింది అదే. కనుక దాన్ని సాధించడానికే మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండగలు ఇవన్నీ కూడా మనకి అందివ్వబడ్డాయి. మరి మన పండగల్లో అతి ముఖ్యమైనదిగా మనం ఉగాదిని జరుపుకుంటున్నాం, నూతన సంవత్సరంగాను. మరి యుగాది, యుగానికే ఆది అనేసే ఉగాది అనే పేరు వచ్చింది. యుగాలు కృత, త్రేత, ద్వాపర ఈ యుగాల్లోని మానవ జీవిత పరిధి 180 సంవత్సరాలు ఉండేదంట. మరి ఇప్పుడు కలికాలంలో 120కి వచ్చేసింది. అయితే ఆ 120లో కూడా ఒక 60 ఏళ్లలోనే మనం పొందాల్సిన అన్ని ఉద్రేకాలు, కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఇవన్నీ పొందేస్తామనే విషయాన్నే మనకి ప్రభవనామ సంవత్సరంతో మొదలుపెట్టి అక్షయనామ సంవత్సరం వరకు ఈ 60 సంవత్సరాల పేర్లలోనే తెలియజేసేస్తుంది. మరి ఏంటి ప్రభవ? భవ అంటే పుట్టుకతో మొదలయ్యి అవన్నీ దాటుకుంటూ పోయినా మనం చేరాల్సింది అక్షయ. క్షయము అంటే నాశనం అయ్యేది, అక్షయము అంటే నాశనం కానిది. కనుక అట్లాంటి నాశనం కాని స్థితే మనది అనే విషయం మనం గ్రహించడానికే మనకి ఈ కాలాలు, ప్రతి సంవత్సరం పండగలు అనేవి ఇచ్చి వాటి యొక్క అంతర్గత అర్థాన్ని తెలుసుకుని మన లక్ష్యం వైపుగా మనం గమనించాలి అన్న ఉద్దేశంతోనే మన పండుగలు జరుపుకుంటున్నాం. కనుక మనం అక్షయం వైపుగా వెళ్ళడానికి ఈ విశ్వావసు అనే నామ సంవత్సరం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ రోజున మనకి ఏంటి విశ్వావసు? విశ్వాసం అనే పదంకే సింబాలిక్గా ఇది తెలియజేయబడింది. వైద్యం కానీ, ఔషధం కానీ, గురువు కానీ, మంత్రం కానీ, దైవం కానీ మన విశ్వాసాన్ని మీద ఆధారపడే దాని యొక్క ఫలితం ఉంటుంది అని చెప్పబడింది. కనుక అట్లాంటి విశ్వాసాన్ని మనం ఎంత ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు సాగితే ఆ ఆధ్యాత్మిక సాధనల్లో ముందుకు వెళుతూ ఉంటే మనం గమ్యమైన ఆ అక్షయం అనే స్థితిని పొందగలము. అది మనం గమనించి ఆ విధంగా మనకి ఇవ్వబడిన ఈ ఉగాది పచ్చడి అనేది ఉగాది నాడు చేసుకునే స్పెషల్. తెలుసు కదా, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, తీపి వీటన్నిటి కూడికయే ఉగాది పచ్చడి. ఆ విధంగానే మనకి ఈ రకరకాల నామాలు కలిగిన 60 సంవత్సరాలు కూడా తెలియజేస్తుంది. కనుక మన సంతోషం, దుఃఖం, బాధలు, ఉత్సాహం, ధైర్యం ఇలాంటివన్నిటినీ కూడా మనం సమానంగా తీసుకోగలగాలి అనే విషయాన్నే మనకి అందజేయడానికే మనం ఈ ఉగాది పచ్చడి అనే సింబల్ రూపంలో మనం తీసుకోవడం అనేది ఆచారంగా పెట్టేయడం జరిగింది. కనుక ప్రతి ఆచారం వెనుక ఉన్న
విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని మనం చక్కగా అవగాహన చేసుకుని మన తత్వాన్ని మనం తెలుసుకోవడం. తత్వం అంటే ఏంటి? తత్ అంటే అది, ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తున్న ఏ శక్తి అయితే ఉందో అది. త్వం నీవు, అదే నీవు అనే విషయాన్ని తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. అది ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా మనకి ఇవ్వబడిన ఈ ఆచారాల్లో అంతర్గత అర్థాలు తెలుసుకుంటూ మన గమ్యం చేరదముగాక. ఓం నమః.